హజార్డ్ మిల్స్. డగ్లస్ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన హెలికాప్టర్ హజార్డ్ మిల్స్ వైపుగా వెళ్తోంది. హజార్డ్ మిల్స్ సమీపంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. అతడే ఒక సైన్యమై కిందకి దిగాడు అభిమన్యు. మృత్యు అనే పద్మవ్యూహంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ అభిమన్యుకు పద్మవ్యూహాన్ని ఛేదించి తిరిగి రావడం కూడా తెలుసు. హజార్డ్ మిల్స్లోకి అడుగుపెట్టాడు. తలకు ధరించిన హెడ్లైట్ వెలుతురులో ఆక్సిజన్ మాస్క్ ధరించి ముందుకు వెళ్తున్నాడు అభిమన్యు. దేశ విదేశాల్లో ఉన్న అనేక గనుల్లో ఎంతమంది ప్రాణాలను కాపాడిన అభిమన్యుకి ప్రస్తుతం ఆ 5 గోస్ట్ మైనర్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని ఆలోచిస్తూ బాధావిచ్క క్షణకాలం మనసులో కదలాడింది. అలా ఆ గనిలో చాలా దూరం ముందుకు నడిచాక ముందు ఉన్న ప్రదేశం నుండి పచ్చటి కాంతులు వెలుగుల్లా ప్రసరిస్తున్నాయి. అవి అక్కడున్న బంగారం వెలుగులని అభిమన్యుకు అర్థమైంది. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి అలాగే ఒక్క క్షణం నిలబడిపోయాడు అభిమన్యు. ఎదురుగా చెల్లాచెదురుగా పడిపోయిన 5 మంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గడిచే ప్రతి క్షణం వాళ్ళని మృత్యువుకు దగ్గర చేరుస్తుందని తన వృత్తిపరమైన అనుభవం హెచ్చరిస్తుంది. వెంటనే తన భుజాన ఉన్న బ్యాగ్ బయటకు తీశాడు. ఆ బ్యాగ్ నుండి ఒక బాటిల్ని బయటికి తీసి వారి నాసికలకు ఒక్కొక్కరికి స్ప్రే చేశాడు. కొద్దిసేపటి తర్వాత వారందరిలో మెల్లిగా కదలిక మొదలైంది. ఒక్కొక్కరు నిదానంగా పైకి లేస్తున్నారు. వారందరూ అభిమన్యుని చూసి మొదట కంగారు పడ్డారు. వారిలో కీప్యాడ్లో బటన్ నొక్కిన వ్యక్తికి తప్ప మిగిలిన వారికి అభిమన్యు అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. ఇంతలో ఆ ప్రాంతంలో అక్కడక్కడ మరలా బుస్మంటూ శబ్దంతో విషవాయువులు వస్తూనే ఉన్నాయి. అది గమనించిన అభిమన్యు 5 హెచ్చరించాడు. వెంటనే వారందరూ వేగంగా కొత్త ఆక్సిజన్ మాస్కులు ధరించారు. అక్కడే పడి ఉన్న బంగారం ముద్దలు అందుకొని అభిమన్యు దగ్గరకు వచ్చారు. అప్పటికే మరలా ఆ ప్రాంతమంతా విషవాయువు కమ్ముకోవడం మొదలైంది. 5 అభిమన్యు వెంట అడుగులు వేస్తున్నారు. అలా కొంత దూరం వెళ్ళాక ఒకచోట తన వెనుక అలికిడి ఏమాత్రం లేకపోవడంతో అభిమన్యు వెనుదిరిగి చూశాడు. వారు 5 మంది విషప్రభావం చేత ముందుకు అడుగులు వేయలేక అక్కడే కూర్చుండిపోయారు. వారిని చూసిన అభిమన్యు క్షణాల్లో తన బ్యాగులో ఉన్న మోకులాంటి లావాటి తాడును బయటకు తీశాడు. ఆ తాడును తన నడుముకు కట్టుకుని మిగిలిన వారిని కూడా అలాగే చేయమన్నాడు. అందరూ వరుసగా తమ తమ నడుములకు తాడును కట్టుకుని అభిమన్యుకు వెనుకగా ఒకరి వెనుక ఒకరు అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. కొద్దిసేపట్లో ఆ బంగారపు గని నుండి బయటకు వస్తారనగా అప్పుడు జరిగింది ఆ సంఘటన. అభిమన్యు నడుస్తున్న చోట బోలుగా ఉండి ఆ 5 ముందుకు రాగానే ఆ ప్రదేశం ఒక్కసారిగా లోపలికి కుంగిపోయింది. అక్కడ వెంటనే పెద్ద గోతి ఏర్పడింది. అభిమన్యుతో సహా అందరూ ఆ గోతిలోకి పడిపోయారు. వారి చేతుల్లో ఉన్న బంగారపు ముద్దలు ఆ గొయ్యి అడుగున లోపలికి పడిపోయాయి. ఆ బంగారం వెలుతురులో వారందరూ ఎంత లోతులో ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే తెప్పరిల్లి మెరుపు వేగంతో పైకి లేచాడు అభిమన్యు. తన వెనక పడిన వారిని కూడా మెల్లిగా పైకి లేపాడు. కానీ వారి అడుగులతో భూమి ఇంకా లోపలికి కుంగిపోసాగింది. వెంటనే అక్కడి నుండి బయటపడకపోతే మరింత ప్రమాదమని భావించిన అభిమన్యు శరవేగంగా తాము కట్టుకున్న తాడును విప్పదీశాడు. తన షూలో పెట్టుకుని వచ్చిన ఒక కొక్కాన్ని తీసి ఆ తాడు చివరి భాగంలో బిగించి బలం కొద్దీ పైకి విసిరాడు. అది వెళ్ళి గొయ్యి పైన ఉన్న గనిగోడకు తగులుకుంది. వెంటనే ఆ తాడు మీద మెల్లిగా పాకుతూ పైకి చేరుకున్నాడు అభిమన్యు. అభిమన్యు పైకి చేరుకోగానే ఆ దాటికి తాడు కొక్కెం తెగిపోయింది. తాడు మొత్తం చేతుల్లోకి వచ్చింది. ఇంకో పక్క ఆ గనిలో విషవాయువులు మెల్లిగా వ్యాపిస్తున్నాయి. అది చూసిన అభిమన్యు తాడు చివరను గొయ్యిలోకి వదిలి ఇంకో చివరను గట్టిగా పట్టుకున్నాడు.
ఆ తాడు ద్వారా ఒక్కొక్కరిని వేగంగా పైకి రమ్మని గోతిలోకి చూస్తూ బిగ్గరగా చెప్పాడు అభిమన్యు. ఆ 5లో మొదటిగా ఒక వ్యక్తి అతి కష్టంగా పైకి రాసాగాడు. ఆ తాడు తన చేతుల నుండి జారిపోతూ ఉంటే మరింత బిగించి పట్టుకుంటున్నాడు అభిమన్యు. అలా ఒకరి తర్వాత ఒకరు మరొకరు అందరూ పైకి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత అభిమన్యుతో సహా 5 మంది గోస్ట్ మైనర్లు హజార్డ్ మిల్స్ బయట ఉన్నారు. అలాస్కాలోని హాస్పిటల్. 5 గోస్ట్ మైనర్లు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ జరుగుతోంది. అదే సమయంలో అక్కడికి వచ్చారు హారిసన్, డగ్లస్, ఎడ్వర్డ్. వాట్ ఈస్ దిస్ అభిమన్యు? మిమ్మల్ని నమ్మి ఆపరేషన్ మీకు అప్పగిస్తే కొన్ని వేల కోట్ల విలువైన బంగారాన్ని చేజార్చారు. డగ్లస్ గొంతులో అసహనం. అతను మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆ ముగ్గురు ఆ పరిణామాన్ని ఊహించలేదు. సారీ టు సే, బంగారంతో పాటు గోస్ట్ మైనర్లు కూడా ప్రమాదంలో ఉన్నారు. బంగారాన్ని కాపాడే అవకాశం చేజారింది. వీళ్ళను కూడా ప్రమాదం అంచుల్లోకి నెడితే భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల బంగారాన్ని మీరు మిస్ అయ్యేవాళ్ళు. బికాస్ బంగారాన్ని కనిపెట్టి సాహసంతో తీసుకువచ్చే పంచభూతాల్లాంటి గోస్ట్ మైనర్లు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వీళ్లకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స అందించండి. వారికి పెద్ద మొత్తం అందించండి. వాళ్ళ సాహసమే మీకు పెట్టుబడి. మీరు బంగారాన్ని మిస్ అయ్యారని మాత్రమే అనుకుంటున్నారు. నేను బంగారం నిధిని కనిపెట్టే గోస్ట్ మైనర్లు మిస్ అవ్వకూడదని ప్రయత్నించాను. దట్స్ ఇట్ అన్నాడు తాపిగా అభిమన్యు. వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అభిమన్యు చెప్పిన లాజిక్ వారికి కన్విన్సింగ్గా అనిపించింది. అతడు చేసిన మ్యాజిక్ అక్కడ వాళ్ళకు అర్థం కాలేదు. ఓకే మిస్టర్ అభిమన్యు, మీరు చెప్పినట్టే చేస్తాం. వీళ్ళ ఆరోగ్యం కుదుటపడగానే ఆపరేషన్ మరీ మొదలవుతుంది అన్నారు బయటకు వెళ్తూ. గోస్ట్ మైనర్లు ఈ సంభాషణ అంతా వింటూనే ఉన్నారు. అభిమన్యు వాళ్ళకు వీడ్కోలు చెబుతూ వెళ్తుంటే గోస్ట్ మైనర్లు వెనక్కి పిలిచారు. మమ్మల్ని వదిలేసి వేల కోట్ల బంగారాన్ని కాపాడే అవకాశం మీకుంది. మీరు అలా చేసి ఉంటే మీరు కాపాడిన బంగారంలో కొన్ని కోట్లు మీకు దక్కేవి. అయినా మీరు మమ్మల్ని కాపాడారు, చెమ్మగిల్లిన కళ్ళతో అన్నారు. వృత్తి ధర్మం కన్నా మానవతా ధర్మం గొప్పది. సాహసం అంటే సత్యాన్ని బతికించడం, మృత్యువుని ఎదిరించి మానవత్వాన్ని, మనుషుల్ని రక్షించే పోరాటం చేయడం. మీ కుటుంబాల కోసం మీరు సాహసం చేస్తున్నారు. మీలాంటి సాహసవంతులను బ్రతికించడం కోసం నేను సాహసం చేశాను. పులిని చంపడం సాహసం కాదు, ప్రమాదంలో ఉన్న పులిని కాపాడడమే సాహసం. ఆల్ ది బెస్ట్. మీ సాహసం ప్రపంచాన్ని కాపాడేలా, ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండాలి చెప్పి బయటకు నడిచాడు అభిమన్యు. చెమ్మగిల్లిన కళ్ళతో చేతులు జోడించారు గోస్ట్ మైనర్లు. అభిమన్యు సాహసం మళ్ళీ ఎక్కడో మొదలవబోతోంది.